ఇండియాలో మన సిట్యుయేషన్ ఎలా అయిపోయింది అనంటే, ఒకడు కొడితే కొట్టించుకోవడము, చంపితే చంపించేసుకోవడము, బయటకి వాయిస్ లేకపోవడము, అలాగే అప్పటి 'సావిత్రి' ఈ టైప్‌లోనే సైలెంట్ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోవడం. అలాంటి సిట్యుయేషన్ అయిపోయింది. అంటే నేను మాట్లాడుతుంది బంగ్లాదేశ్ సిట్యుయేషన్. 'దీపు చంద్రదాస్' గురించే మాట్లాడుతున్నాను. చిన్న మాబ్ ఇష్యూ. యాక్చువల్లీ ఆ మాబ్ ఇష్యూ ఎందుకు జరిగింది, ఏంటి అన్నది అంత క్లారిటీగా ఎక్కడ మనకు డీటెయిల్స్ ఇంకా బయటకి రావట్లేదు. కానీ 22 24 అవర్స్ బ్యాక్ జరిగింది ఏంటంటే, 'దీపు చంద్రదాస్' అనే అతను అన్ హిందూ. ఒక బట్టల దాంట్లో కార్మికుడిగా వర్క్ చేస్తారు. చిన్న ఇన్సిడెంట్ అవ్వడం వల్ల హిందూ అని జెప్పేసి మొత్తం ఇస్లామిక్ వాళ్ళంతా క్రౌడ్ అంతా కలిసి తనని కొట్టడము, పీఎస్‌కెళ్ళడము. పీఎస్‌లో 'దీపు చంద్రదాస్' భయపడి నన్ను బయటికి పంపించొద్దు అని జెప్పి పోలీసులను వేడుకున్న సిట్యుయేషన్స్, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటికొస్తున్నాయి. చాలా వైరల్ అవుతున్నాయి. కానీ మన దరిద్రం ఏంటి అనంటే ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడకపోవడం. అంటే అక్కడక్కడ అమిత్ షా మాట్లాడారు, మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు మాత్రమే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు. అరే! మన మీద మనము వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాం. అలాంటోళ్ళు రివర్స్‌లో మనని చంపడానికి ఒకతన్ని చంపి, ఒక హిందువుని చంపి చెట్టుకు వేలాడదీసి, కొట్టి కొట్టి చంపేసి చెట్టుకు వేలాడదీసి కాల్చేశారు. అయినా కూడా మనం ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. నాకసల అది బ్రెయిన్‌లో తిరుగుతా ఉంది. ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫ్రమ్ 22 అవర్స్ నుంచి చూస్తూ ఉన్నాను. ఐయామ్ స్వైపింగ్ ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడతాడేమో. అస్సలు ట్విట్టర్‌లో మాత్రం ఆ చంపినవి అవన్నీ వీడియోలు మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎందుకో అర్థం కాదు.